ఇండియన్ టీం బ్యాటింగ్లో కనిపించే 3 సింహాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అయితే కనిపించే 4వ సింహమే శ్రేయస్ అయ్యర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతడు బ్యాటింగ్లో 4వ స్థానంలో వస్తాడు కాబట్టి. బీసీసీఐ అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి మనోనికి తిక్కలేసినట్టున్నది. దొరికిన ప్రతి మ్యాచ్లో తన టాలెంట్ అనేది ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. లోకల్ మ్యాచ్లో, రంజీ మ్యాచ్లో ఇరక్కుమి పడేసిండు. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో అతడే హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడు ఇండియన్ తరఫున. నిజంగా సూపర్ బ్యాటింగ్ చేసిండని చెప్పొచ్చు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీకి గాయమైందో, వన్డే నుంచి అవుట్ అయినప్పుడు అతన్ని తీసుకొని ఇచ్చిన అవకాశాన్ని శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు కంటిన్యూగా ఆడుతూ ఉన్నాడు. అతడు 50s కోసం ఆడాడు, సెంచరీస్ కోసం ఆడాడు, కేవలం ఇండియా విన్నింగ్ కోసమే ఆడతాడు. ఎందుకంటే 40+ అయినప్పుడు కూడా అతను అటాకింగ్ గేమ్ ఆడతాడు, 50+ అయినాక కూడా అటాకింగ్ గేమ్ ఆడతాడు. నిజంగా శ్రేయస్ అయ్యర్ చాలా ఫామ్లోకి వచ్చాడు, మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ వేలం పాటలో 26 కోట్లు పెట్టి శ్రేయస్ అయ్యర్ని పంజాబ్ కింగ్స్ కొనడం జరిగింది. చాలా మందికి డౌట్ ఉండే, అరే శ్రేయస్ అయ్యర్ ఫామ్లోనే లేడు, ఎందుకు ఇంత అమౌంట్ పెట్టిరు, ఆడగడుగుతాడా లేడా అనే డౌట్స్ ఉండే. వాటన్నిటికీ సమాధానం ఈరోజు ఛాంపియన్ ట్రోఫీలో అతను ఆడిన బ్యాటింగ్ విధానం. నిజంగా ఇలానే బ్యాటింగ్ ఆడితే మాత్రం ఇండియాకి పర్మనెంట్ 4th ప్లేస్ ప్లేయర్ దొరికినట్టే. ఇలాగే ఆడాలని కోరుకుందాం. ఐపీఎల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చూడండి, మన ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకోసం అందిస్తాము. సామాన్యుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.